హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటి వ్రతం స్టార్ట్ అనమాట. ఇది వ్రతం వీడియోలు, ప్రిపరేషన్ వీడియోలు, రెడీ చేసిన వీడియోలు అవన్నీ చూసేసినారు కదా. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వ్రతం చేసిన వీడియోలు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, పెడతాను వన్ బై వన్. ఇప్పుడేమో స్టార్ట్ అనమాట. ఇది అయ్యవారు వచ్చినారు. మేము మందాసనం రెడీ చేసినాక అయ్య పక్కన నవగ్రహాలకు రెడీ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా 9 గ్రహాలు ఉంటాయి కదా, 9 నవధాన్యాలు తెచ్చి అక్కడ ఇంకా ఒక్కలు, ఖర్జూరాలు, కాయిన్స్ ఇంకా అన్నీ పెట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం, నవధాన్యాలు ధాన్యం కదా, అవి సూచికగా అవన్నీ పెట్టి ఆ నవధాన్యాలు, కొబ్బరి గిన్నెలు, ఖర్జూరాలు, కాయిన్స్, బాదం పప్పులు అట్లా అన్నీ పెట్టేసి అయ్యా అక్కడ సిద్ధం చేసుకుంటున్నాడు. పక్కన నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. కొత్త టవల్ పరిచి దానిపైన బియ్యం పోసి ఇంకా అవేవో ఉంటాయి కదా అయ్యవారి ఇవి, మనకు అవి తెలియదు కదా, ఇంకా అవన్నీ చేసేసుకున్నాడు. ఇంకా మేము కూడా ఇద్దరం వచ్చి కూర్చున్నాం, నేను మా వారు ఇద్దరం. నేను కనిపించట్లేదు కదా, మా ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. కెమెరా ఈ పక్క పెట్టినారు పిల్లలు, అందుకోసం సర్లే మా ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు, ఏం చేద్దాం తప్పదు. ఇంకా కూర్చున్నాము, స్టార్ట్ చేస్తున్నాం. దీపారాధన చేయమన్నాడు అయ్యా, దీపారాధన వెలిగిస్తున్నాం అనమాట. ఫస్ట్ మనం ఇంకా ఏ పూజ చేసినా ఫస్ట్ దీపారాధనతో స్టార్ట్ చేయాలి కదా. ఇంకా అదే ఇక్కడ ఫస్ట్ అక్కడ కూర్చొని దీపారాధన చేసి ఇంకా ఆ తర్వాత ఆచమనం చేయిస్తాడు. వచ్చినారు మా వదిన వాళ్ళు కూడా వచ్చినారు, ఇంకా వస్తూ ఉన్నారనమాట ఒకరొకరు. ఈ చివరిది అందదు కదా, అందుకోసం పాపతో వెలిగించమ్మా అని చెప్తున్నాను. అట్లా ఇంకా స్టార్ట్ చేసినాం వ్రతము. చాలా సంతోషంగా చేసుకుంటాంలేండి ఎవ్రీ ఇయర్ వ్రతం మాత్రం.
ఇంకా అందరూ వస్తున్నారు 1 బై 1. ఇంకా పిలుస్తాం కదా అందరినీ. ఇంకా మేము ఈసారి కూడా భోజనాలు అవి ఏర్పాటు చేసుకున్నాం కదా, చూసినారు కదా ముందు వీడియోలో అందరూ. ఇవి పెట్టలేదు, నా ఫోన్లో తీసుకునే వీడియోలన్నీ పెట్టినాను కదా. ఇంకా అందరు వస్తున్నారు. ఇంకా నవగ్రహ పూజ అది చేసినాక గణపతి పూజ ఫస్ట్ నవగ్రహాలకు, గణపతికి చేసినాక నవగ్రహాలకు చేసినాక సత్యనారాయణ స్వామి వ్రతానికి సత్యనారాయణ స్వామికి చేస్తామన్నమాట. ఫస్ట్ గణపతి, నెక్స్ట్ నవగ్రహాలకు అనమాట. ఏ పూజ చేసినా మనం గణపతితోనే మొదలు పెడతాం కదా. వినాయకుని పూజ అయినాకనే ఏ పూజ అయినా ఆయననే కదా, మొదటి పూజ ఆయనకే చేయాలి కదా. అందుకోసం ఇంకా అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా చేసుకుంటే మాత్రం చాలా ఫలితాలు అయితే ఉంటాయి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి ఎవరైనా. మంచిది, చేసుకుంటే మనకే మంచిగా ఉంటుంది కదా. ఇంకా మేమైతే ఒక పండగలాగా చేసుకుంటాంలేండి. వ్రతం వచ్చిందంటే, వ్రతం చేయాలంటే నేను ఒక 1 మంత్ ముందే ప్రిపేర్ అవుతుంటా. ఇంకా అందరం మంచిగా కొత్త డ్రెస్సులు అయితే ఖచ్చితంగా అందరం తీసుకుంటాం. తర్వాత ఇంకా అన్నీ ఏర్పాటు చేసుకుంటాను అనమాట. ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలా అంటే రిటర్న్ గిఫ్ట్ లాగా అనమాట. ఇంకా ఆల్మోస్ట్ బ్లౌజ్ పీసులే ఇస్తాయి, ఎందుకంటే మనం చేసేది పూజ కదా. ఇంకా అందరికీ బ్లౌజ్ పీసులు ఇస్తే మంచిది అన్నట్లు అదే ఇస్తుంటా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఫస్ట్ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి.